ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. ఈ మధ్య మీరు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అన్న ఒక స్టేట్మెంట్ సెన్సేషన్ అయింది. ఎందుకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి? మనం చూస్తే నా ఫ్రెండ్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకేమో ఇద్దరు పిల్లలకి మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి. మూడో పిల్లల్ని ఆలోచించాలంటేనే పరిస్థితుల గురించి టెన్షన్గా ఉంది. సో ఇలాంటి సమయంలో ఈ 2025లో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎక్కువ పిల్లల్ని ఎందుకు కనాలంటారు? ఏమ్మా, అందరికీ నమస్కారం. ఈ విషయంలో మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ అందరం ఉన్నాం కదా, ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ ఉండేవాడు చెల్లిపోయేకేతండి. ముగ్గురు పిల్లలు, ఓన్లీ ముగ్గురు ఉన్నారు అంతే. అవునా కాదా? ఓకే. ఇద్దరు కంటే ఎక్కువ ఉండేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఒకరే ఉండేవాళ్ళు మీరు సిగ్గుపడక్కర్లేదు, ఫ్రాంక్గానే మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు ఏమైందంటే ప్రపంచం మొత్తం సంపద వస్తుంది. సంపద ఉంటే డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చినప్పుడు స్వార్థం పెరుగుతుంది. స్వార్థం పెరుగుతానే ఏం ఆలోచిస్తారంటే పిల్లలు కనడం పెద్ద భారం, వీడిని పెంచాలి, వీడిని పెంచడం కంటే ఇంకొక పరిశ్రమ పెట్టుకుంటే ఒక మనిషి పెట్టేసి మనం గైడెన్స్ ఇస్తే వాడు చేస్తాడు, మనకు డబ్బులు వస్తాయి అనే ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు నేను కూడా మీ మాదిరిగానే ఆలోచించాను. ఇట్లే మీటింగ్లో పెట్టి ఏం చెప్పేవాడిని, ఆడవాళ్ళని రమ్మనేవాడిని, ముగ్గురు పిల్లలుండే తల్లులను రమ్మని మీ పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నాను అడిగేవాడిని. ఒక పిల్లవాడు ఉండే తల్లిని పిలిచి అడిగేవాడిని. ఒక పిల్లలుండే తల్లి వచ్చి చెప్పేది, నా బిడ్డకు నేను బాగా చూస్తున్నా, మంచి బట్టలు పెడుతున్నా, మంచి తిండి పెడుతున్నా, కాన్వెంట్లో చదివిస్తున్నా. ముగ్గురు నలుగురు ఉంటే మేము చదివించలేకపోతున్నాం, మా దగ్గర డబ్బులు లేవు, కష్టాలు ఉన్నాయి, చాలడం లేదు అని చెప్తే అందరినీ అడిగేవాడిని ఒకరినే కనమని. అది చేసిన దానికి ఇప్పుడు జనాభా తగ్గిపోయింది. జనరల్గా ఇది ఎప్పుడు చరిత్రలో జరగదు. ఒక ముఖ్యమంత్రిగా పిల్లలను కనద్దన్నాను, ఒక ముఖ్యమంత్రిగా పిల్లలు కనమంటున్నా. ఇప్పుడు ఇది చరిత్ర. అంటే ఎందుకు అంటారు మీరు? దేశం కోసరం, రాష్ట్రం కోసరం, సమాజ మనుగడ కోసరం. నేను చెప్పే మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు. ఇప్పుడు ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని కొత్త చట్టం తేవాలి. నేను ఇప్పుడు ఈ రెండు జరిగే పరిస్థితి వస్తున్నాయి. అందుకే నేను నిన్న అన్నాను, తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని చాలా స్పష్టంగా చెప్పాను. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ముగ్గురికి కాదు, 5 మంది ఉంటే కూడా 60,000 రూపాయలు ఇస్తాం. దీనివల్ల జనాభా పెరగాలి. ఇప్పుడే ఒక మాట అన్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు మెటర్నిటీ లీవ్ ఇస్తారు ఒక 6 నెలలు. దానివల్ల ఇద్దరు బిడ్డలకే ఇస్తున్నారు, మూడో బిడ్డ పుడితే ఇవ్వరు అని. వాళ్ళు 5-6 మంది పుట్టినా మెటర్నిటీ లీవ్ ఇస్తా, 6 నెలలు లీవ్ ఇస్తా, ఇంకా అదనంగా బెనిఫిట్స్ ఇస్తాం వాళ్ళకు కూడా. ఇది కూడా నేను అనౌన్స్ చేస్తున్నా. ఇది ఒకటే కాదు, ఈరోజు మహిళల గౌరవం నేను ఒకటే గుర్తుపెట్టుకుంటున్నా. ఇది ఒక మహిళా శక్తికి ఒక అదృష్టం. సృష్టికి సృష్టికర్తలు మీరు లేకపోతే సంతానమే ఉండదు. ఆడగాని మగగాని సంతానం ఉండే పరిస్థితి లేదు. అలాంటి మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే భవిష్యత్తులో మనందరం ఫ్యూచర్ని ఆలోచిద్దాం, వ్యాపారాలు చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం, గౌరవంగా ఉందాం. అదే సమయంలో జనాభాను కూడా మేనేజ్ చేసే పరిస్థితి రావాలి. నేను అందుకే ఒక మాట చెప్పి పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నాను. ప్రపంచంలో భారతదేశం ఒక శక్తివంతమైన దేశం. 2047కి
ప్రపంచంలో అగ్రదేశంగా మన దేశం తయారవుతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా మీ తలసరి ఆదాయం పెరుగుతుంది. పెంచే మార్గం నేను ఆలోచిస్తున్నా. నేనేదో 47 చెప్పి ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం లేదు. పెళ్ళైతే మన వాళ్ళు చెప్తా ఉంటారు, చూపించి అరుంధతి నక్షత్రం చూడమంటారు. కనపడదు అంతేగా తల్లి. నేను అది చెప్పడం లేదు. నేను చెప్పేది మీ అందరికీ జరిగే పనులే చెప్తా, చేసి చూపిస్తాను. ప్రతి సంవత్సరం మీ ఆదాయం పెరిగిందా లేదా ఒకసారి బేరీ చేసుకోండి. పెరిగితే నన్ను ఆశీర్వదించండి, నాకు సహకరించండి. నేను పనిచేసేది మీకోసం పనిచేస్తున్నా, సమాజం కోసం పనిచేస్తున్నా. దయచేసి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీ అందరికీ ఆమోదయోగ్యమైతే గట్టిగా చప్పట్లు కొట్టి మేము ఆమోదిస్తామని చెప్పాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.